సారీ డాక్టర్ సాబ్ నీకు చేయాలి దొరకలేదా? పర్లేదు ఇక ఏమనుకోకు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సరే ఏడాది పాలనలో భాగంగా డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్షీట్ వేస్తాం. కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్, రేవంత్ రెడ్డి గారి యొక్క 2 నాల్కల ధోరణి, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు, ఆయన నైజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం జనరల్గా 2 తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా. 2 తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం. కానీ పాపం అది ఏమనది. 2 తలకాయల పాము అది ఏమనదు, అదంత పెద్ద ప్రమాదకరం కాదు. 2 నాల్కల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు. 2 నాల్కల మనిషి అంటాం, కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. 2 నాల్కల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అయితే ఈ 2 నాల్కల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్, సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు, దబాయిస్తాడు. ఎవడా అన్నది, ఎవరందరూ ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను, మీకు అన్నీ ఆయన నిజస్వరూపమే బయట పెడతా. వాటం తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు, మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు. రాక్షసులు అన్న నోటితోనే దేవతలని కూడా పొగుడుతాడు. సిగ్గు ఎగ్గు కానీ సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా 2 తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది. సో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఘనత వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్కు సంబంధించిన కొన్ని విషయాలను శాంపుల్గా మీకు చూపిస్తాను. చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే కూర్చుంటే మా లక్ష్మారెడ్డి అని ఒక 10 కొత్త పాయింట్లు చెప్పిండు నాకు. నేను కొన్ని ఇవాళ చూపిద్దాం అనుకున్నా, కానీ గిది ఉన్నది అని కొత్తవి చెప్పిండు ఇప్పుడు నాకు. నిజంగా అన్ని చూపించాలంటే రేపు పొద్దుగాల దాకా చూపించచ్చు రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ మీద. కానీ యనుమల గారి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను. రైతు బంధు చూపించు బాబు. పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చినావు సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఈ భూమి యజమానికి వచ్చేది కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు.
అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పంటలకి వేస్తున్నావు కదా, మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? ఆపుగా. మీరు చూశారు, 2 పంటలకే ఎందుకు ఇస్తావు, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉన్న పంటకే రైతు బంధు ఎగబెట్టిండు. అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు, కౌలు రైతుకు ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతు బంధు. కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం, రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టం అన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏమంటున్నారు, అది కౌలు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఏమంటున్నారు, అధికారంలోకి రాగానే అది కౌలు రైతా వాళ్ళే తెలుసుకోవాలి, మాకు సంబంధం లేదన్నారు. ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం, రైతుకు ఇస్తాం, 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతుండు నిన్న, గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట. రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు, రైతు బంధును ఆపింది మీరు. ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయేమన్నావు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు. డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు. నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో? డిసెంబర్ 7 తర్వాత 10 తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు. ఎప్పుడైనా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు? జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. డిసెంబర్ 7 నాడే నువ్వు ముఖ్యమంత్రి అవుతివి, మరి నువ్వు ఇవ్వాలి కదా రైతు బంధు. ఇప్పుడు జనవరి 17కి ఇస్తా అంటున్నావు. జనవరి 17కు డిసెంబర్ 7కు మధ్య తేడా 40 రోజులు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అంటే దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎగ్గొట్టిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడిండు. కరోనా వరుస 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా 11 విడతల్లో 72,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా. రైతు బంధు, రైతు బీమా కలిపితే 82,000 కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్, నిజమైన రైతు బంధువు కేసీఆర్. నువ్వు అవి ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే 20,000 కోట్లు ఇచ్చినావు. ఇంకా 11,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. నువ్వు ఇచ్చిన 20,000 కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు, రైతు బీమాకి ఇచ్చిన డబ్బు 82,000 కోట్లు. అంటే నీకంటే 4 రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ రకంగా రైతు బంధు విషయంలో 3 పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి, ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం. అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు, ఆయన నోటికి మొక్కాలి, చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు. ఒక్కసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం. ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీ. సరిగా రాలే బిడ్డ. ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. ఒక్క మంచి ఆ రోజు ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండుగ పూట పాత చీరలు కట్టుకోవద్దు, కొత్త చీర కట్టుకోవాలి, ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, చాలా మంచి డిజైన్లు ఇస్తాం, ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు. కానీ ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం. జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం, చెల్లించుకుంటాం, వాళ్ళ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం. ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆడపిల్లల్ని, మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజేమో 2 చీరలు ఇస్తా అన్నాడు. 2 చీరలు కాదు కదా, కనీసం జాకెట్ పీస్ కూడా ఇవ్వలేన. జాకెట్ పీస్ కూడా ఇవ్వలేదు. పండుగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో, ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్
ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం. అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ చూపిస్తానా. అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో ఒక్కసారి చూద్దాం. ఏఆర్ఎస్ అంటే ఏందనుకుంటున్నారా? ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ సంబంధించింది దానకిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు, మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటాను, సిఎస్ గారు. దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ ఫాల్ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్లున్నారు. వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి కావాల్సిన టీమును కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్రూట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో చూశారు. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మరి ఏఆర్ఎస్ అంటే యనమల రేవంత్ రెడ్డి స్కీమ్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పేదల రక్తమాంసాలు పీలుస్తున్నారని, పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సీతక్క గారు. ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ ఏమంటున్నారు? డబ్బు కట్టాల్సిందేనట. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఏమైంది? ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు. ప్రజల్ని బెదిరించండి, అవసరమైతే కడీలు వీకండి, లేఅవుట్లు కూల్చండి, ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు? ఎందుకు ఎల్ఆర్ఎస్కు ప్రజలు డబ్బులు కట్టాలి? కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, గదే మాట మేమంటున్నాం. తెలంగాణ ప్రజలారా ఎల్ఆర్ఎస్ కట్టకండి. ఆనాటి బట్టి గారి మాటని నేను ఇవాళ చెప్తా ఉన్నా. నిజంగా మీరు మనుషులైతే, మాట మీద నిలబడే తత్వం ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాలుగోది నిరుద్యోగులు. ఇందులో అయితే త్రిబుల్ స్టాండర్డ్గా, డబుల్ స్టాండర్డ్ కాదు, మనోడు త్రిబుల్ స్టాండర్డ్. ఇది కూడా ఒక్కసారి చూద్దాం. త్రిబుల్ స్టాండర్డ్ అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ట్వీట్, అపోజిషన్ లో పెట్టినప్పుడు ట్వీట్, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది. ఒకసారి చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు, గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. నేను మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఓకే. సో పోటీ పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండర్డ్ కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి, 2 పరీక్షలు ఒక్కసారి ఎట్లా రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు, ట్వీట్ పెట్టినాడు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు. తలకు మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని, చదువు రానోళ్ళే పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడేం మీరే చూసిండ్రు, ఆ తలకు మాసినోడే వాయిదా వేయమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవడు తలకు మాసినోడే? ఇప్పుడు ఎవడు తలకు మాసినోడు? నువ్వే కదా అన్నావు, తలకు మాసినోడే వాయిదా వేయమంటాడని చెప్పి. మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా. అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు ఎట్లంటే అట్లా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో, నిరుద్యోగుల విషయంలో మాట్లాడిండు. నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా వీళ్ళు ఇచ్చినవి లేవు. అన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే. అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు. నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్గా మోసం చేసిండ్రు. ఇక సర్వేల మీద
ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు, ఒకసారి అది కూడా చూద్దాం. ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాడు. ఆ రోజేమో పచ్చ పార్టీలు ఉండయిన, పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు. ఇప్పుడు 3 రంగుల జెండాల పార్టీలో చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు? ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతుందో మీకు తెలియదా? బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా? నీ ఆస్తి ఎంత, నీకు మోటార్ సైకిల్ ఉందా, నీకు టీవీ ఉందా, నీ గ్రైండర్ ఉందా, నీ కారు ఉందా, నీ ట్రాక్టర్ ఉందా, నీకు భూమి ఉందా, నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు? ఇప్పుడు మెడ మీద తలకాయ లేనోడు ఎవడు? ఆ రోజు ఏమన్నాడు? మెడ మీద తలకాయ లేనోడు ఎవడు? వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నోడు ఎవడు, మెడ మీద తలకాయ లేనోడు ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి, ఆయనే సమాధానం చెప్పాలి. అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు, ఈరోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలు ఏంది, ఈరోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అన్నది ఆయన నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయనది. ఇక కూల్చివేతల విషయంలో కూడా ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కడుకు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే. నిలబెట్టడం చాలా కష్టం, పలగొడతాం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదిలిపోద్ది. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది నా బుక్స్ కూడా అక్కనే పడిపోయింది. అందరి బుక్స్, ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కనే ఉన్నాయి. మా బ్యాగులు కూడా తీయండి. చూసాం నేడేం చేస్తుండో మీరు చూశారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని అక్రమ కట్టడాలను కూలిస్తే అది జాతి ద్రోహం అని, అది క్రిమినల్ వేస్టలని కిరాక్ మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆ రోజు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు. ఇది అన్యాయం అని అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్లు ఎక్కించి మిమ్మల్ని తొక్కుతా, చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూసాం. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు, శిథిలాలే కనబడతాయి. ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు అయితే ఒక్కటి లేదు. ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు. ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి. పాప మా పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇది క్రిమినల్ వేస్ట్ కాదా? ఆ పిల్ల అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు. మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే. మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు, ఇవాళ నువ్వు చేస్తున్నది ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇక పోలీస్ ప్రవచనాలు కూడా చూడాలి. ఈయన పోలీసుల గురించి ఈయన మాట్లాడిన ప్రవచనాలు కూడా ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్. అయ్యా, ఏ పోలీస్ అయ్యిందా? పోనీ వారానికి సెలవు వచ్చిందా? గణేష్ పండుగలకో లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్కి డ్యూటీ వేస్తే రోడ్ల మీద 10 రోజులు ఉంటే స్నానాలు చేయక డ్రాయర్ పోసుకపోయి రోడ్డు మీద ఉంటే నేను పోలీసు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన. మా ఆయన నన్ను హాస్పిటల్ తీసుకోలేకపోతున్నాడు. నా బాబు 18 నెలలు.
చూస్తే ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి, అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించాడు. ఆనాడేమో మొసలి కన్నీరు, ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించాడు. ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకపోయేంత బాధలు వాళ్ళతో బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు. అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు. ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు. ఏమడిగినరా పోలీసులు? వీ వాంట్ జస్టిస్ అన్నారు, వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు. అది వాళ్ళ డిమాండ్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట, నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినవో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు, సస్పెన్షన్లు, ఛార్జ్ మెమోలు ఇచ్చినావు. 39 మంది ఉద్యోగాలు కూడా బీకినావు. పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది. ఇది కాదా డబుల్ స్టాండర్డ్? నిజంగా నువ్వు పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడివైతే, చీమునెత్తురుంటే, మాట మీద ఉండేవాడివైతే ఏక్ పోలీసింగ్ చేయాలన్నా వద్దా? వాళ్ళు రోడ్ల మీదకి రాగానే హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు వాళ్ళను పిలిచి మాట్లాడి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమస్యను పరిష్కారం చేయాలి. కానీ వాళ్ళను అరెస్ట్ చేసినావు, డిస్మిస్ చేసినావు, ఉద్యోగాలు ఉడబీకి నీ యొక్క నియంతృత్వాన్ని చాటుకున్నావు. ఇది డబుల్ స్టాండర్డ్. ఇక మద్యం అమ్మకాల మీద ఈయన మాయదారి మాటలు కూడా ఒకసారి చూద్దాం. 10 వార్డులు ఉంటాయి, 20 బెల్ట్ షాపులు అయినాయి. ఇలా ఇంట్లో ఆయన తాగుబోతే అయితేనే కష్టం ఉంటుంది. పిల్లగాడు కూడా తాగొచ్చినాక వానెక్కడ పట్టాలి, ఈయనెక్కడ పట్టాలి? వీళ్ళు చేసే, మీరు కష్టం చేసి సంపాదించింది దాచిపెట్టే రూపాయి బెల్ట్ షాప్ ఉంటే గట్టే పరిస్థితి వస్తే ఇక సంసారాలు ఏమైనా బాగుపడతాయా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎవరైనా పిల్లగాడు తాగుబోతే అయితే పిల్లలు ఇస్తారా? మీరు ఆలోచన చేయండి అక్కలారా. అప్పుడేమో మద్యం వద్దని పద్యం, ఇప్పుడేమో మద్యమే మాధ్యం. ఇది రేవంత్ తీరు. నేను అసెంబ్లీలో కూడా అడిగిన ఈ మాట. ఈ సంవత్సరం బడ్జెట్లో గత సంవత్సరం కంటే 10,000 కోట్ల రూపాయలు మద్యం మీద అధిక ఆదాయం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, వీళ్ళు బడ్జెట్లో పెట్టుకున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను రివ్యూ చేసి అమ్మకాలు తగ్గుతున్నాయి, సేల్స్ పెరగాలి కదా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ సర్కిల్ పరిధిలో ఏ జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గినాయో ఆ అధికారులందరికీ ఛార్జ్ మెమోలు ఇచ్చిండి. 30 మంది ఎక్సైజ్ అధికారులకు, ఎక్సైజ్ సిఐలకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మీ ఏరియాలో మద్యం తక్కువ అమ్ముతున్నది, మీరు అమ్ముతారా అమ్మారా అని ఛార్జ్ మెమోలు ఇచ్చిండు. వాళ్ళకు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అని బెదిరించాడు. అంటే ఇప్పుడు ఎవడు తాగుబోతారు తెలంగాణ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఆనాడేమో గత ప్రభుత్వం మీద విరుచుకపడ్డావు. ఇవాళ అంతకంటే ఎక్కువ 10,000 కోట్లు మద్యాన్ని ఎక్కువగా తాగించాలి, 10,000 కోట్లు అదనపు ఆదాయం రావాలని లక్ష్యంగా పెట్టుకొని ఛార్జ్ మెమోలు ఇచ్చిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆనాటి స్వరూపం ఏంది, ఈనాటి నిజస్వరూపం ఈరోజు మన ముందు కనబడుతుంది. అంటే ఇవాళ బెల్ట్ షాపులు, ఆ రోజు గ్రామానికి కోటి ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో గల్లీకి ఒక బెల్ట్ షాప్ వచ్చింది. ఆడపిల్లల మంగళసూత్రాలు తెంపే కార్యక్రమం చేపడుతున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోవా? తాగి వాళ్ళ లివర్లు పోవా? మరి నువ్వు మద్య నిషేధాన్ని తెస్తా క్రమంగా అన్నావు, కానీ నిషేధం తెస్తలేవు. ఇప్పుడు ఇంకా 10,000 కోట్లు ఎక్కువ తాగిచ్చే పని చేస్తుండు. ఇది మద్యం విషయంలో, మహిళల విషయంలో రేవంత్ రెడ్డి యొక్క మాయదారి మాటలు మనం చూసాం. ఇక అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరందరూ కూడా విన్నారు. చాలాసార్లు కూడా పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేటువంటి రీతుల్లో కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి గారి గోబల్స్ ఎట్లా ప్రచారం చేశారో మీకు తెలుసు. ఒకవైపు ఏమో కాళేశ్వరం కూలైపోయింది, లేనే లేదు, 1,00,000 కోట్లు వృధా అయిందని మాట్లాడతాడు. మరోవైపు మీరు చూస్తున్నారు, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారి రివ్యూ తర్వాత ప్రెస్ నోట్ వచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు 20 టీఎంసీల నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి మూసీ పునరుద్ధరణకు 5 టీఎంసీల నీళ్లు. మరి కాళేశ్వరం కూలైపోతే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు ఎట్లా వస్తాయి? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్లో అంతర్భాగం కాదా? ఆ మధ్య ఇంకా కొండా సురేఖ గారి వీడియో కూడా ఉంది, అది కూడా ఉంది, ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదాం.
కాళేశ్వరం కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదేవిధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు, ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. చూసారు కదా బైసాబ్, కాళేశ్వరం కట్టుడైపోయిందట, కూలుడైపోయిందట. మరి కూలుడైపోతే 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి ఎట్లా వస్తున్నాయి, 5 టీఎంసీల నీళ్లు మూసీకి ఎట్లా వస్తాయి? మన మంత్రి గారేమో 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఎట్లా విడుదల చేసే? మరి ఈ రకమైనటువంటి గోబల్స్ ప్రచారం. ఇవాళ ముఖ్యమంత్రి గారు బహుశా సిద్దిపేట జిల్లాకు పోతున్నాడు. కోకోకోలా ఫ్యాక్టరీ ఒకటి ఇనాగ్రేషన్ చేయడానికి వెళ్తున్నాడు. అది ఎడికెళ్ళి వచ్చింది? కోకోకోలా కంపెనీకి సరఫరా అయ్యే నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళే. అసలు ఆ కోకోకోలా కంపెనీ ఎందుకు పెట్టిందాడా? కాళేశ్వరం నీళ్లు ఉన్నాయి కనుక, కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఉంది కనుక, దాని నుంచి నీళ్ళు వస్తున్నాయి కనుక, నీటి సరఫరా ఉంది కనుక అక్కడ ఫ్యాక్టరీ ఆ రోజు వాళ్ళు పెట్టిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు ఆ భూ నిర్వాసితులకు అక్కడ ఉద్యోగాలు దొరకాలని ఫ్యాక్టరీ పెట్టించిండ్రు. ఇవాళ ఈయన పోయి ఇనాగ్రేషన్ చేస్తుండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసే కోకోకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే. గా నీళ్లు ఉన్నాయి కనుకనే గా ఫ్యాక్టరీ గాడు వచ్చింది. గా విషయం కూడా ఆయనకు తెలియదు. తెలుసు డబుల్ స్టాండర్డ్. ఇక సోనియా గాంధీ గారు, అది కూడా ఒకసారి చూస్తే అయిపోతుంది. సోనియా గాంధీ ఎందుకంటే పాపం ఆగాదు, నేను చెప్పినాక వెట్రా బిడ్డ ఎంత తొందరపడుతున్నారు నాయన. రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్ విషయంలో పాపం సోనియా గాంధీ గారు కూడా అతీతం కాదు. చివరికి ఆమె మీద కూడా తన 2 నాల్కల ధోరణి రేవంత్ రెడ్డి గారు ఎలా ప్రయోగించారో ఒక్కసారి చూద్దాం. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఇప్పుడు కూడా చూసాం, ఇందులో కూడా అంతే. పచ్చ పార్టీలో ఉన్నప్పుడేమో బలిదేవత, 3 రంగుల జెండా పట్టంగానే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, దేవత. అంటే ఆయన ఎప్పుడు ఎట్లయినా మాట మార్చగలుగుతాడు. అవసరమైతే కాళ్ళు పట్టగలుగుతాడు, అవసరం తీరితే కాళ్ళు బట్టి గుంజగలుగుతాడు. ఆ చేయితోనే పూలు విసరగలుగుతాడు, ఆ చేయితోనే రాళ్ళు కూడా విసరగలిగేటువంటి నేర్పరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే చివరికి సోనియా గాంధీ గారి విషయంలో కూడా ఆయన డబుల్ స్టాండర్డ్, ఆయన 2 నాల్కల ధోరణి పాపం ఆమెకు కూడా తప్పలేదు. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపులు. ఈ సరఫరా సీఎం ఫిరాయింపుల మీద ఎలా మాట్లాడిండో, ఎలా మాట ఫిరాయించిండో కూడా ఒక్కసారి చూద్దాం. కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, బీఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. పిచ్చి కుక్కలు ఊర్లో. చూశారు కదా మిత్రులారా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు గడప గడప తిరుక్కుంటూ, కడుపులల్లో తలబెట్టుకుంటూ పార్టీలో కండువాలు కప్పి ఎట్లా చేర్చుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి మార్కు పాలన ఎలా ఉంది అంటే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన ఇది. ఇంత స్పష్టంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడిండో కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పటికి 11 చూశారు బైసాబ్ మీరు. ఒక 30-40 ఉన్నాయి, ఎన్ని చూపించమంటారు? ఇంకో 4-5 చూపిస్తా. శిలాపలకాలు. శిలాపలకాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటుండే అంటే, శిలాపలకాల మీద పేర్లు అవసరమా అని ఒక విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ పేర్లు ఎందుకు, హోదా రాస్తే చాలు కదా, ముఖ్యమంత్రి అనో మంత్రిని రాస్తే చాలు, వీళ్ళ పేర్లు అవసరమా అన్నాడు. ఒకసారి చూద్దాం.
ఈ రాష్ట్రానికి 2, 3, 4 ముఖ్యమంత్రులు లేరు, ఒక్కడే ఉన్నాడు గత 9.5 ఏళ్ల నుంచి. ఎక్కడ శిలాఫలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఏమైతుంది తెలుసా వైసాబ్? అప్పుడేమో పేరు రాస్తే పేరే వద్దన్నాడు, ఇప్పుడు ఫోటో పెట్టుకున్నాడు ఈయన. ఈ మధ్య మీరు ఎక్కడ శిలాఫలకాలు చూసినా రేవంత్ రెడ్డి పేరుతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఆయనాడేమో పేరే వద్దన్నాడు, ఇప్పుడు పేరు పక్కన ఫోటో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది డబుల్ స్టాండర్డ్. ఇది ఇక పేపర్ యాడ్లు. ఈ పేపర్ యాడ్ల విషయంలో కూడా ఆ రోజు దేశంలో అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ జాతి సగర్వంగా ఈ దేశం ముందు తల ఎత్తుకునే విధంగా కేసీఆర్ గారు చేశారు. అత్యధిక స్థూల ఉత్పత్తి, అత్యధిక తలసరి ఆదాయము, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రము, అత్యధిక వరిధాన్య ఉత్పత్తి, ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచడానికి అప్పుడు మా ప్రభుత్వం ఏదో యాడ్స్ ఇస్తే ఆయన ఆ రోజు ఏం మాట్లాడిండో ఇవాళ ఏం చేస్తుండో ఒక్కసారి చూద్దాం. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరు వద్దన్నారు? ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా బైసాబ్, రోజు జాక్ పేజ్ యాడ్లు, ఇంకా ఉత్తుత్త యాడ్లు కూడా కాదు. ఇందిరాగాంధీ జయంతికి యాడే, రాజీవ్ గాంధీ వర్ధంతికి యాడే, ఉత్సవాల పేరు మీద యాడ్లే. రోజు మరి అడ్డగోలుగా ఎవరి జాగిరని ఇస్తున్నావు నువ్వు యాడ్లు? మరి ఎవరి డబ్బు? ప్రజల డబ్బును నువ్వు ఈ రకంగా నీ ప్రచారం కోసం ఏ రకంగా ఖర్చు పెడతావని మాకు అడగరాదా? అంటే మేమిస్తేనేమో బ్యాడ్ అట, ఆయన ఇస్తేనేమో యాడ్ అట. ఇది ఆయన 2 నాలుకల ధోరణి. అదేవిధంగా మూసీ విషయంలో ఆయన గారు ఏం మాట్లాడిందో కూడా మీ అందరికీ తెలుసు. ఇది ముఖ్యమంత్రి అయినాకనే మార్చిన మాట. ఇంక ఇది ప్రతిపక్షంలో ఉన్నది కూడా కాదు. మూసీ విషయంలో ముఖ్యమంత్రి అయినాకనే మాయా మచ్చింద్ర మాటలు చూస్తే అది నోరా మోరే అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి, మరి 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసి చూసింది కదా బైసాబ్, తన నోటితోని తానే 1,50,000 కోట్లని నొక్కి నొక్కి చెప్పిండు. మళ్ళీ ఆ తర్వాత 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మిమ్మల్ని అడిగిండు విలేకరుల సమావేశంలో. మిమ్మల్ని దబాయించిండు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది ఆయన. అంటే అనేది ఆయన్నే, ఉల్టా అడిగేది కూడా ఆయన్నే, దబాయించేది ఆయన్నే, మళ్ళీ బుకాయించేది ఆయన్నే, పుట్టించేటోడు ఆయన్నే, ప్రశ్నించేటోడు ఆయన్నే. అంటే ఎట్లా ఉంటుంది ఈయన తీరంటే, ఇది వెనకటికో సామెత ఉంటుంది, చెప్పటోనికి చెవుడైనా వినటోనికి వివేకం ఉంటుంది అనే ఒక సామెత ఉంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోయింది. నేనే చెప్పినాను కనీసం ఉండాలి కదా ఆయనకు. ఇక అప్పట్లో మా ప్రభుత్వంలో కొంతమంది కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొంతమంది సలహాదారులు అవసరమని ఆనాడు మా ప్రభుత్వం కొంతమంది సలహాదారులను పెట్టుకున్నది. ఆ రోజు ఈయన కోర్టులో కేసేసిండు. అసలు ఇంతమంది సలహాదారులు అవసరమా? వీళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? వీళ్ళకి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? ఈ సలహాదారులంతా వేస్టు అని స్వయంగా రేవంత్ రెడ్డి మన హైకోర్టులో కేసు వేసిండు. ఆ కేసు ఈరోజు కూడా నడుస్తుంది. స్టిల్ దట్ మ్యాటర్ ఈస్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్. మరి సలహాదారులు వద్దని, సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వొద్దని హైకోర్టులో కేసు వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. విల్ గివ్ ఎన్ అఫిడవిట్ ఏమిస్తాం? రాజ్యాంగం మీదనో దేవుడి మీదనో ప్రమాణం చేసి మనం అఫిడవిట్ ఇస్తాం. నేను చెప్పేదంతా నిజం, నేను చెప్పేదంతా కూడా నాకు తెలిసి నేను కరెక్టే అని అఫిడవిట్ ఇస్తాం హైకోర్టులో. అఫిడవిట్ ఇచ్చి హైకోర్టులో వేసిన రేవంత్ రెడ్డి ఇలా ఏ రకంగా సలహాదారులను అపాయింట్ చేసిండు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చుకుంటా ఏ రకంగా సలహాదారులు ఇచ్చిండో మీకు తెలియదా బాయ్ సాబ్? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? ఒకసారి అది కూడా చూద్దాం. అది హైకోర్టు కేసు, లెఫ్ట్ సైడ్.
ఇటువైపు ఏమో క్యాబినెట్ ర్యాంక్ ఆర్డర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్. చాలామందికి ఇచ్చింది, పెద్ద లిస్ట్ ఉంది, అది చదివితే పేర్లు, ఆ పేర్లన్నీ చదవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి. హైకోర్టులో నువ్వే అఫిడవిట్ ఇచ్చినావు, నీ సంతకంతో నువ్వు అఫిడవిట్ ఇచ్చినావు, క్యాబినెట్ ర్యాంక్ ఇది అన్యాయం, తప్పు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నావు. ముఖ్యమంత్రి కాగానే మారిపోతుందా? ఇప్పుడు దీనికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇక యూట్యూబ్ ఛానళ్ళ గురించి మీకు తెలిసి ఏమన్నాడు. ఆ రోజేమో యూట్యూబ్ ఛానళ్ళు చాలా గొప్పవి, మీరే గ్రేట్ అన్నాడు వాళ్ళని. ఇప్పుడేమంటుండు యూట్యూబ్ ఛానళ్ళ మీద అంటే వీళ్ళందరూ కూడా అరాచక ఛానళ్ళట, వీళ్ళంతా అరాచక ఛానళ్ళు, వీళ్ళు అరాచకం చేస్తున్నారు. ఏం అరాచకం ఏమన్నా, నీ బట్టలు ఇప్పుతురుగా అంతే, ఉన్నది ఉన్నట్టు నీ సంగతి అంతా బయట పెట్టిరు. నీ తప్పుడు విధానాలను, నీ ద్వంద్వ వైఖరిని, నీ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను బయట పెడితే ఇవాళ వాళ్ళను అరాచక ఛానళ్ళు అనే బిరుదిచ్చి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతుండు. అది కూడా ఒక్కసారి చూద్దాం. దోస్త వాడు ట్యూబ్ పెట్టుకొని, ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని, మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఎవరిదో. ఇది యూట్యూబ్ల మీద ఆ రోజు వాళ్ళనే ఎంబడబెట్టుకొని తిరిగిండు, యూట్యూబ్ ఛానల్ని ఇనాగ్రేషన్ చేసిండు, మీరే గొప్పవాళ్ళు అన్నాడు. కథం కుర్చీలో కూర్చోగానే మాట మార్చాడు. ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అభయహస్తం వాళ్ళ మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి హామీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ. ఈయననే చెప్పిండు. సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చారు, నేను 7వ గ్యారంటీ ఇస్తున్న ఈ రాష్ట్ర ప్రజలకు. మా పాలనలో నిర్బంధాలు ఉండవు, అణిచివేతలు ఉండవు, ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంటుందన్నాడు. నిజంగా ఈయన ఏడాది పాలనలో ఏమున్నాయి ఈరోజు? నిర్బంధాలు, అణిచివేతలు, లాఠీ చార్జీలు, కంచెలు, ఆంక్షలు. చివరికి మా పార్టీ మహబూబాద్లో మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా నువ్వు అనుమతి ఇవ్వలే కదా, హైకోర్టుకు పోయి తెచ్చుకున్నాం కదా. పోలీసులు బాధ చెప్తే వాళ్ళని సస్పెండ్ చేస్తేవి, డిస్మిస్ చేస్తేవి. నిరుద్యోగ యువత మాకు అన్యాయం అవుతుంది, జీవో 29 రద్దు చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం అవుతుందంటే వాళ్ళ వీపులను కమిలిపోయేటట్టు చితకబాదితివి. లగచర్లలో గిరిజనులు మా భూములు మాకు కావాలని గిరిజనులు రోడ్ల మీదకి వస్తే అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని తొక్కుకుంటూ పోయి ఇవాళ గిరిజనులను అరెస్ట్ చేస్తేవి. అంటే ఒక టెర్రరిస్టులను చేసినావు నువ్వు లగచర్లను. అంటే ఈ రకంగా చివరికి ప్రజా సంఘాలు, మన సోదరిమణి సంధ్య గారు వారి బృందం లగచర్లకు మేము పోయి చూడడానికి వెళ్తామంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయినాయి కదా. పోలీసులు చివరికి ఆ రోజేమో వాడుకున్నావు నువ్వు వాళ్ళను, ఆ రోజు వాళ్ళని అద్భుతంగా చాలా గొప్ప వాళ్ళన్నావు, వాళ్ళని ఉపయోగించుకున్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకున్నావు. కానీ ఇలా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా కొన్ని మహిళా సంఘాలు కలిసి లగచర్లకు పోతుంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా పోలీసులు వాళ్ళని హ్యాండిల్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. ఒకసారి ఆ ప్రజాస్వామ్యం మీద కూడా ఆ రోజు ఆయన ఏం మాట ఇచ్చిండో, ఈరోజు ఏం జరుగుతుందో కూడా చూద్దాం. Whoever have given guarantees, so Sonia Gandhi ji has given guarantees on September 17, 2023, 6 guarantees. Plus I have given one more guarantee, 7th guarantee, that is democracy, revival of democracy. వచ్చి మా ఆయన తీసుకువెళ్ళిండ్రు సార్. ఇంతగానో దౌర్జన్యం ఎందుకు చేస్తుండ్రు? నేను ప్రెగ్నెన్సీ లేడు ఉన్నా, నాకు ఎవరు లేరు అని చెప్తే కూడా ఇడవకుండా తీసుకువెళ్ళిండ్రు సార్. ఇప్పుడు నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఎవరు తీసుకువెళ్తారు? మా ఇంట్లో అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అంటే చెప్పిందేమో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, కానీ జరుగుతున్నదేమో ప్రజాస్వామ్య హనన. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ అసలు ఉందా ప్రజాస్వామ్యం? ప్రశ్నిస్తే కేసులే, సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులే, కొండారెడ్డిపల్లికి పోయిన జర్నలిస్టుల మీద దాడి చేస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు చేస్తుంది. ఇక ఏం జరిగినా ప్రతిపక్షాల కుట్రనే. నిరుద్యోగ యువత అశోక్ నగర్లో రోడ్డు మీదకి వస్తే ప్రతిపక్షం కుట్ర అంటాడు.
ఏ హాస్టళ్లలో పిల్లలకు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతుండ్రు, పిల్లలు చనిపోతుండ్రు అంటే ప్రతిపక్షాల కుట్ర అంటాడు. మా ఆర్ఎస్ ప్రవీణ్ మీద కేసు పెడతారు. మాట్లాడితే ప్రతిపక్షం కుట్ర. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇక ఎన్కౌంటర్లు. వెనకట రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఉండాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. నక్సలైట్ల మీద ఏ రకంగా ఆ రోజు మొసలి కన్నీరు గార్చారో ఒక్కసారి చూద్దాం. నక్సలిజం ఉంటే నక్సలిజం తీవ్రవాదం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందేమో అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఇవాళ వాళ్ళు ఉంటే బాగుండేమో అనుకున్న పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. ఆ రోజేమో నక్సలైట్లు ఉంటే బాగుండు అన్నాడు. ఇవాళ నక్సలైట్లు ఉండకపోతే బాగుండు అంటుండు. ఇలా 3వ ఎన్కౌంటర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, 3rd ఫేక్ ఎన్కౌంటర్స్. ఇది వాళ్ళ కుటుంబాలు చెప్తున్నారు, మనం పేపర్లలో చూస్తున్నాం, వార్తలు టీవీల్లో చూస్తున్నాం. దాని వెనక ఏం జరిగింది అనేటువంటి వార్తలు మనం చదువుతున్నాం. అంటే ఆ రోజు ఒక మాట, ఇవాళ ఒక మాట. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా 20-30 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ రిలీజ్ చేస్తా, వీడియోలన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. అంతెందుకే మొన్న ఎప్పుడో సిపిఐ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి కలవడానికి పోయినరు, లెఫ్ట్ పార్టీలు. నేను పేపర్లో చూసిన. ఏంది మన లగచెర్లలో ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేయండి అంటే ఎవరు చెప్పిండండి మీకు? ఫార్మాసిటీ నోటిఫికేషన్ ఎవరు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది వాళ్ళని. ఇప్పుడు ఏమైంది? ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేసిండు, మళ్ళీ ఇండస్ట్రీ నోటిఫికేషన్ ఇచ్చిండు. పేపర్లలో మీకు వచ్చిన ప్రెస్ రిలీజ్ ఏముందండి? మీకు ఎవరు చెప్పారండి ఫార్మాసిటీ అని ఆయనే దబాయించిండు లెఫ్ట్ పార్టీలు పోతే. మళ్ళీ తెల్లారు చూస్తే అట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మన మహబూబ్నగర్ మీటింగ్లో మీరు చూసి ఉంటారు. ముఖ్యమంత్రి లేచి 7 లక్షల కోట్లు అప్పు అన్నాడు. 5 నిమిషాలకే బట్టి విక్రమార్క మాట్లాడి 8 లక్షల కోట్లు అప్పు అంటాడు. ఇక మొక్కాలి వాళ్ళ నోటికి. అసెంబ్లీలోనే చెప్పినది 4,26,000 కోట్లే, మీరు అన్ని అబద్ధాలు చెప్తుంటారు, నేను బహిరంగ చర్చకు సిద్ధమంటే దాని మీద నోరు మెదపరు. ఈ రకంగా ఇంకా చాలా చాలా ఈయన నిజ స్వరూపాలు, చాలా స్వరూపాలు ఉంటాయి ఈయనకు, అపరిచితుడైన. అంటే జనరల్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ప్రజలు నిశితంగా మనను పరిశీలిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో మనం అనుకుంటాం కానీ ప్రజలు చాలా చాలా నిశ్చితంగా మనను పరిశీలిస్తుంటారు. రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా మెదగాలి. ఇవాళ రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లుంటుందంటే, నేనంటలేని మాట, ఆయనన్న మాటనే అమెరికాలో మాట్లాడిన అదొక్క వీడియో చూపిస్తా లాస్ట్గా, మీకు కూడా బోర్ అయిద్దేమో. ఆయన ఏమంటే, ఆయన జనరల్గా ప్రజలు పిచ్చోళ్ళు, మనం ఏదైనా మాట్లాడవచ్చు, నాలుకే కదా, నరం లేని నాలుక, ఏదన్నా మాట్లాడచ్చు, ఎటన్నా తిప్పచ్చు అని రేవంత్ రెడ్డి గారు త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన ఆచరిస్తుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒకసారి అమెరికాలో మాట్లాడండి, అదొక్క వీడియో చూసిన తర్వాత నేను ముగిస్తాను, ఒక్కొక్క 2 మాటలు చెప్పి ముగిస్తాను. అది కూడా ఒకసారి. మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది. అంటే మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అది ఇక్కడ మాత్రం డబుల్ స్టాండర్డ్ లేదండి, ఉన్నది చెప్పినట్టు ఆయన మనసులో చెప్పిండు. దీని మీద మాట మార్చలే. ఈ రకంగా అంటే ముఖ్యంగా నా ప్రయత్నం వల్ల కూడా రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలకు చూపించాలన్నదే నా ప్రయత్నం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలన్నదే నా ప్రయత్నం. చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఇకనైనా ఇలాంటి 2 నాల్కల ధోరణి కలిగిన నాయకులను నమ్మి మోసపోవద్దని, మోసపోతే ఎలా గోసపడుతున్నామో మనం చూస్తున్నాం. ఏం కోల్పోయారు అని నేను మాట్లాడుతున్నాడు. రైతు బంధు కోల్పోలేదా? కేసీఆర్ కిట్టు కోల్పోలేదా? బతుకమ్మ చీరలు కోల్పోలేదా? ప్రజాస్వామ్యం కోల్పోలేదా? ఎన్నని చెప్పమంటావు? చెప్తాను. అది 7వ తారీఖు నాడు ఇంకా చాలా డీటెయిల్గా, ఇంకా చాలా వివరంగా నీ ఏడాది పాలన గురించి చాలా వివరాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాం. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చిందల్లా కూడా మోసం, దగ, నీ 2 నాల్కల ధోరణి. ఇలా పిల్లలు కూడా చూస్తే, ఎక్కడ టీవీ చూస్తే పిల్లలు చెడిపోతారు అని ఛానల్ మారుస్తున్నారు తల్లిదండ్రులు. రేవంత్ రెడ్డి స్క్రీన్ మీద కనడంగానే ఛానళ్ళు మార్చే పరిస్థితి వచ్చింది. నీ భాష కానీ, నీ వ్యవహార శైలి,
నువ్వు మాట్లాడుతున్న తీరు ఇవాళ కుటుంబాలు భయపడుతున్నాయి. మా పిల్లల మీద ఈ ప్రభావం ఎంత పడుతుందో అని కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారిని నమ్మితే ఏమైంది అంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు అయిపోయింది ఈరోజు. సో నేను చూపించింది, నేను చెప్పే ప్రయత్నం అంతా కూడా ఈ ఏడాది పాలనలో ఎడతెగని వంచనకు నిలువెత్తు నిదర్శనాలు ఇవన్నీ. ఇది ఆత్మవంచన చేసుకోవడమే. ఒక నాయకుడు అనే వ్యక్తి ఏదైనా ప్రజలకు మాట ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నీ మాటలే కదా, నువ్వు రెచ్చగొట్టే ప్రజల్ని నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి నువ్వు ఈ రకంగా అధికారంలోకి వచ్చినావు. కానీ ఇలా అధికారంలోకి వచ్చినాక ఎట్లా మాట మారుస్తున్నావో కూడా ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓపెన్ ఛాలెంజ్ చేసినా కదా నేను మొన్ననే, ఐఎమ్ రెడీ అని చెప్పిన దాని మీద ఎవరు రిప్లై ఇవ్వలే కదా. ఆయన మాట్లాడిన గంట సేపట్లో నేను దాని మీద మా పార్టీ తరఫున కామెంట్ చెప్పాను. రైతు భరోసా ఏమంటారే, రైతు భరోసా 2 పంటలకు ఇవ్వాలి, వానకాలం యాసంగి. వానకాలానికి రైతు భరోసాని ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి. యాసంగికి కూడా కలిపి ఎకరానికి 15,000 రూపాయలు వానకాలం యాసంగి కలిపి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.